పంచలింగాలు అంటే 5 లింగాలు విశేషమైనవి ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకుందాం. పరమేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ లింగ రూపాన్ని దర్శించుకునే వాళ్లకు సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు ఉన్నాయి. అవి పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగాలని పంచభూత లింగాలు అంటారు. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ పంచభూతాలు అంటారు కదా. ఆ పంచభూతాల లింగాలే ఈ 5. మొదటిది పృథ్వీలింగం గురించి చెప్తున్నారు. ఇది మట్టి లింగం. పృథ్వీ అంటే మట్టి కదా. ఇది కంచిలో ఉందంట. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. ఆ స్వామిని ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవి చేత ఈ లింగం ప్రతిష్ఠింపబడింది. అయితే ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. ఈ కామాక్షీదేవి అష్టాదశ పీఠాల్లో కూడా ఒకటి. అంటే అక్కడ పృథ్వీలింగం ఉంది, అష్టాదశ పీఠాల్లో అమ్మవారిది ఒక పీఠం ఉంది. రెండవది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశం అంటే ఏమిటి? శూన్యం. అక్కడ శూన్యంగా కనిపిస్తుంది. అంటే శూన్యం, అక్కడేమీ ఉండదు, లింగ దర్శనం ఉండదు. అందువల్లనే దాన్ని చిదంబర రహస్యం అనే పేరు వచ్చిందట. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. మూడవది జలలింగం. ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట వస్తూనే ఉంటుంది. అందుకని దీన్ని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యాపాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకు ఇక్కడ శివునికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది. నాలుగవది అగ్నిలింగం. తమిళనాడులోని అరుణాచలంలో తిరువణ్ణామలై క్షేత్రంలో అగ్నిలింగం ఉంది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి అగ్నిలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు ఆపీత కుచాంబ. అపీత కుచాంబ. అరుణాచలేశ్వరుడు, అపీత కుచాంబ. ఐదవది వాయులింగం. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం అంటారు. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. ఇక్కడ సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షం ప్రసాదించిన క్షేత్రం ఇది. ఇవే పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెందినవి. అంటే ఆ 12 లింగాలే కాకుండా ఈ పంచలింగాలు కూడా విశేషంగా చెప్తారు. పంచభూత లింగాలు అన్నమాట ఇవి. వీటి గురించి మనం ఈ లింగాల పేర్లు, మరి ఎక్కడున్నవి, అమ్మవారి పేర్లు అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.